నేను గొప్పవానని చెప్పి చెప్పుకుంటారా? నేను గొప్పవానని చెప్పి చెప్పుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? అంటే అది డాంభికం అవుతుంది. బయట చాలా గంభీరంగా, అంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినట్టుగా అవుతుంది. ఎందుకంటే నేను గొప్పవాణ్ణి అని చెప్తున్నారు అంటే లోపల చాలా డొల్లాతనం ఉంది అని చెప్పేసి అర్థం. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా గొప్పవాళ్ళు కాలేరు. కానీ ఈయనేమంటున్నాడు, నేను చాలా గొప్పవాణ్ణి మీకు తెలుసా అని అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు, అందరినీ కూడా మభ్యపెడతా ఉన్నాడు. ఇటువంటి ఒక వ్యక్తి సీమోను. నెక్స్ట్ వచనాన్ని చదువుదాం, 10వ వచనములో. చూడమ్మా త్వరగా. కొద్దివాడు మొదలుకొని గొప్పవారు వరకు మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అంటే వారి మనసులన్నీ కూడా ఈయన వైపు తిప్పారు. అరే రే ఈయన ఎంత గొప్పవాడు అని చెప్పి చెప్పుకుంటున్నాడు.